ఉప్పల్ నియోజకవర్గంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లాయర్లకు 25 కోట్లు ప్రకటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చిల్కానగర్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అడ్వకేట్ బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అడ్వకేట్ సంఘాలను గుర్తించి లాక్డౌన్లో వారికి ఆపన్న హస్తం అందించిన సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, అడ్వకేట్లు మహేందర్, రామకృష్ణ, హరికృష్ణ, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ చౌరస్తాలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసిన న్యాయవాదులకు నిజంగా కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. బన్నాల ప్రవీణ్గా చిల్కనగర్ అధ్యక్షుడు, అదేవిధంగా అడ్వకేట్ గారు, ఆకుల మహేందర్ గారు అడ్వకేట్ గారు, రామకృష్ణ అడ్వకేట్ గారు, వీళ్ళందరూ కూడా మరి వారితో పాటు దాదాపు 18 మంది అడ్వకేట్స్ ఇచ్చేసి కేసీఆర్ గారు గతంలో మరి ఉద్యమ బాటలో ఎట్లయితే అడ్వకేట్స్ పాల్గొని బ్రహ్మాండంగా పనిచేసినారో వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కన్నబిడ్డలాగా హక్కును చేర్చుకునే రకంగా మరి ఈరోజు 40 రోజులుగా కరోనా బాధితులను ఎట్లా ఆదుకుంటుండో దాంట్లో భాగంగా మరి జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఆకలితో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని గుర్తించి మరి ఈరోజు వాళ్లకు 25 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన ఘనత కేసీఆర్కి దక్కిందని చెప్పి తెలియజేసుకోవాలి. ఈ రకంగా ఒక్కొక్క వర్క్ అంటే డాక్టర్స్ను, అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళను, అదేవిధంగా ఈరోజు అడ్వకేట్స్ను రకరకాలుగా మరి కేసీఆర్ గారు ఎవరైతే ఉద్యమ బాటలో పనిచేసిన వాళ్ళందరూ కూడా గుర్తించి వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో మరి అందరూ కూడా హక్కున చేసుకునే దశలో ఈరోజు ముందుకు పోతున్న సందర్భాన్ని మన కళ్ళ కట్టినట్టు కనబడుతూ ఉంది. 40 రోజులుగా మనం ఏదైతే మరి కరోనా ఇబ్బంది పడుతుందో ఇళ్లలో కూడా వెళ్ళకుండా పేద ప్రజలు ఎక్కడైతే ఆకలితో అలమటించొద్దన్న ఉద్దేశంతో పేద ప్రజలకు అందరూ కూడా ఏ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలైనా కూడా మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఈ ప్రాంతవాసులు అందరూ కూడా మరి అందరూ భోజనం లేకుండా అల్లాడకుండా ఉండాల్సిన బాధ్యత ఉండాలి మనం తీసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ 12 కిలో బియ్యంతో పాటు 500 రూపాయలు ఇవ్వడమే కాకుండా మా దగ్గర సంస్థలు మరి ఫౌండేషన్స్ వివిధ రకాల ఆర్థికపరమైన మరి వాళ్ళు ఉన్నోళ్ళు ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా పేద ప్రజలకు వాళ్ళు కూడా ఉపయోగపడే రీతిలో ఈరోజు మీరు బియ్యం, ఉప్పు పంపిణీ, నిత్యావసరాలతో పాటు కూరగాయల పంపిణీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం. రోజుకు దాదాపు 10-12 ప్రోగ్రాం చేసుకుంటూ 1500 నుంచి 2000 మందికి రోజువారీగా మరి ఎక్కడికక్కడే మరి ఆదుకునే దిశలో మరి పేద ప్రజలను ఆకలితో ఎవరు కూడా అలపట్టించొద్దని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో ఆ రకంగా మరి వాళ్ళందరినీ కూడా ఆకలి చేసుకునే సందర్భాన్ని చూస్తున్నాం. ఆకలి అలపట్టించకుండా చూసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అదే రకంగా బలిసి ఉంటే బలిసాగు తినవచ్చు అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్తా ఉన్నారో అదే రకంగా మనం బతుకుంటే ఏమైనా చేయగలుగుతామన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మరి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరిస్తూ ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు మరి అని చెప్తా ఉన్నాం. ఇళ్ళలో అందరూ రిక్వెస్ట్ చేస్తున్న ఉప్పలు మరి ప్రజలందరూ కూడా దండం పెట్టి చెప్తా ఉన్నా ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా మీరు అందరూ కూడా ఏదన్నా నిత్యావసరాలు ఏదైనా అవసరం పడితే తప్ప బయటకు వెళ్ళకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు నిజంగా కూడా మరి కేసీఆర్ గారికి పాలాభిషేకము మరి అడ్వకేట్స్ అందరూ కూడా చేయడం, జూనియర్ అడ్వకేట్ చేయడం నిజంగా కూడా గర్వించదగ్గ విషయం. కేసీఆర్ గారు పెద్ద నిర్ణయం తీసుకున్నారు, గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 25 కోట్ల రూపాయలను వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఆ నిర్ణయం ద్వారా వాళ్ళందరూ కూడా సంతోషంగా మరి ఈరోజు మరి పాలాభిషేకం కేసీఆర్ గారికి చేసినందుకు మరి అడ్వకేట్స్ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, నేను జూనియర్ అడ్వకేట్ని. మరి ఏదైతే ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహావ్యాధి ఏదైతే మన భారతదేశంలో ఎంటర్ అయినప్పటి నుంచి మరి కేసీఆర్ గారు కేంద్రం కంటే కూడా మరి ముందుగా ఆలోచించి మరి లాక్డౌనే దీనికి కరెక్ట్ అయిన పరిష్కారం అని చెప్పేసి ఏ విధంగా అయితే ఆలోచించి మరి కేంద్రం కంటే కూడా ముందు
ఏదైతే ముందు చూపుతోటి మరి తెలంగాణ రాష్ట్రాన్ని లాక్డౌన్ చేయించుకుంటూ మరి ప్రతి ఒక్కరిని కూడా పిల్లలందరూ మన ఒక సొంత పిల్లల లెక్క మరి రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు మరి జూనియర్ అడ్వకేట్లకి 25 కోట్లు ఏదైతే నిజంగా కూడా మరి వారిని గుర్తించుకొని మరి నిజంగా ఉద్యమం టైంలో ఎట్లా అయితే వాళ్ళ పాత్ర ఎంతైతే కీలకమైన పాత్ర ఉండేనో మరి ఆ పాత్రని మరి వాళ్ళని నిజంగా గుర్తించి ఇట్లాంటి కఠినమైన సమయంలో కూడా మరి మేమందరం కూడా మరి కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించి మా జూనియర్ అడ్వకేట్లకి మరి పేద అడ్వకేట్లకు అందరికీ కూడా ఒక 25 కోట్లు మరి మాకు ఇచ్చినందుకు నిజంగా కూడా ఇవాళ ఘనంగా మా బేతి సుభాష్ రెడ్డి గారు ఉప్పల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి నిజంగా కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఇవాళ మరి కేసీఆర్ గారు వైపే చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా మరి నిజంగా ఇవాళ మోడీ గారు ఎంత చేసినారో మరి మోడీ గారి కంటే కూడా నిజంగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ మొత్తం 29 రాష్ట్రాలలో మా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నదో ఆ తెలంగాణ రాష్ట్రమే నంబర్ 1 రాష్ట్రం కావడానికి కూడా కారణం కూడా మరి కేసీఆర్ అని చెప్పడానికి కూడా ఎక్కడ కూడా సందేహం లేదు. మరి ఇక్కడ కూడా ప్రతిరోజు మీరు చూసినట్టయితే మరి మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతినిత్యం ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఏమున్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా పొద్దున్నే ఫోన్ చేసి మరి వాళ్ళని కనుక్కుంటూ వాళ్ళ బాగోగులు కనుక్కుంటూ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మరి మీరు ఉండాలి ముందు అని చెప్పేసి మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ అన్నా మరి అక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ అని చెప్పేసి వారి దృష్టికి తీసుకపోతే నేనున్నాను, మీరు వెళ్ళండి, వారికి సాయం చేయండి, నేను ఉంటాను మీకు అని చెప్పేసి వారు ప్రతినిత్యం మమ్మల్ని ముందుకు మరి పంపిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మరొక 20 ఏళ్ళు ఇట్లానే సీఎం ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి మేము కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాము. మరి ప్రతినిత్యం ప్రతి ఒక్కరు కూడా మరి కేసీఆర్ బాగుండాలి, కేసీఆరే మాకు సీఎంగా ఉండాలి. మరి రాష్ట్రానికి ఇవాళ ఈ కరోనా మహావ్యాధి నుంచి మరి ఒక్కరు కేవలం మరి ఇలా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరం కూడా సుభిక్షంగా ఉన్నారని చెప్పేసి కూడా మరి ఈ సభ ద్వారా మీకు అందరినీ తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అడ్వకేట్ల తరఫుకి అందరికీ కూడా అందరి తరఫున మరొకసారి కేసీఆర్ గారికి మరి మా ఉప్పల్ ఎమ్మెల్యే గారికి బేతి సుభాష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. వల్ల అన్ని రంగాలు అన్ని సమాజాలు అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ పెద్ద మనసు చేసుకొని అడ్వకేట్లకు కూడా ఈ టైంలో కూడా అడ్వకేట్లను గుర్తు చేసుకొని వాళ్ళ సేవలను ఉద్యమం టైంలో ఏ విధంగా అడ్వకేట్లు ఊతమిచ్చారో ఉద్యమానికి అది గుర్తుపెట్టుకొని ఈరోజు స్పెషల్గా అడ్వకేట్ల రంగానికి మరి జూనియర్ అడ్వకేట్లకు 25 కోట్ల రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఉప్పల్ రింగ్ రోడ్లో ఉప్పల్లో ఉన్న కొద్దిమంది అడ్వకేట్లతోటి ఈరోజు మా ఉప్పల్ ఎమ్మెల్యే మా అన్న సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి వారికి కృతజ్ఞతలు చెప్తూ మరి సుభాష్ రెడ్డి గారికి మరి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మా అడ్వకేట్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరవలేనిది. ఈరోజు న్యాయవాదులలో కూడా చాలామంది పేదరికం ఉన్నారు. చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి, వారు న్యాయవాదుల పేదరికంపై దృష్టి సారించి ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వారికి సాయం చేయుటకు ఆలోచించి 25 కోట్లు మంజూరు చేసినందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా న్యాయవాదుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఉప నియోజకం ముద్దుబిడ్డ ఉద్యమం నాయకుడు బేతి సుభాష్ రెడ్డి అన్నగారు ఈరోజు పిలవంగానే ఇక్కడ కేసీఆర్ పాలాభిషేకం చేయడానికి విచ్చేసి న్యాయవాదుల సమక్షంలో ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రాబోయే రోజులలో కూడా కేసీఆర్ గారు న్యాయవాదులపై దృష్టి సారించి వారికి ఇలాగే సాయం చేయాలని మేము న్యాయవాదులు అందరము కోరుకుంటున్నాం.